డాక్టర్ మరి ఈ డిప్రెషన్కి ట్రీట్మెంట్ ఉందా డాక్టర్? ఏ విధంగా ఉంటుందంటారు అసలు? దీనికి ట్రీట్మెంట్ ఉందండి. ఖచ్చితంగా ఈ డిప్రెషన్ అనేది తప్పకుండా నయం చేసుకోగలిగి యథావిధిగా తమ పనులు చేసుకోగలిగే స్థాయికి చేరుకోవచ్చు. దీనికి ట్రీట్మెంట్ ఉంది. ట్రీట్మెంట్ అనేది 2 రకాలు ఉంటుంది. అది ఒకటి ఇన్ పేషెంట్ ట్రీట్మెంట్, అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్. అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ ఏంటంటే ఆ వ్యక్తికి జస్ట్ యాంటీ డిప్రెసెంట్స్ అనే ట్యాబ్లెట్స్ ఇస్తారు. యాంటీ డిప్రెసెంట్స్ అనే ట్యాబ్లెట్స్ వాడడం ద్వారా జస్ట్ వాటిని వాడి రెగ్యులర్ లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేర్పులు మేము ఇచ్చిన సూచనలు పాటించడం ద్వారా వాళ్ళు దాని నుంచి బయటపడవచ్చు. ఇంకొక పద్ధతి ఏంటంటే సైకోథెరపీ అంటారు. ఇది అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్లో, అంటే సైకాలజిస్ట్గా మేము చేసేది. ఈ సైకోథెరపీ అంటే ఏంటంటే సైకోథెరపీలో భాగంగా మేము కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ చేస్తారనమాట. ఈ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీలో ఏం జరుగుతుందంటే ఒక వ్యక్తి నేను చనిపోవాలి, ఆత్మహత్య చేసుకోవాలి అన్నది ఒక థాట్, అంతే కదండి, ఒక ఆలోచనది. ఆ ఆలోచనని మేము మారుస్తాం. అయితే ఎప్పుడైతే మన ఆలోచన మారుతుందో మన బిహేవియర్ మారుతుంది, మన యాటిట్యూడ్ కూడా మారుతుంది. దాన్ని ఈ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో మేము చేస్తామన్నమాట. అయితే ఈ బిహేవియర్ థెరపీ అనేది చాలా లాంగ్ ప్రాసెస్ అండ్ కాస్ట్లీ కూడా. ఇది నియర్లీ ఒక 12 నుంచి 20 సెషన్స్ పడుతుందండి ఈ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో. దాంతోపాటుగా పేషెంట్ కొంత హోంవర్క్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో ఒక మనిషికి సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన ఏంటి? పాజిటివ్ థాటా, నెగిటివ్ థాటా? నెగిటివ్ థాట్. అయితే ఈ ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్ అంటారు వీటిని. ఈ ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్ని మేము పాజిటివ్ థాట్స్గా మారుస్తాం. ఇర్రేషనల్ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి రేషనల్ థాట్స్గా మేము మారుస్తుంటాం. ఈ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనేది చాలా చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే దీంట్లో ఎటువంటి మెడిసిన్ ఉండదు. ఆ పర్సన్ ఆలోచన విధానాన్ని మారుస్తాం. మార్చింది అలాగే స్థిరంగా నిలబడడానికి ఏం చేస్తాము, దానికి ఇంకా ట్రైనింగ్స్ ఇస్తుంటాం. లైఫ్ స్కిల్ ట్రైనింగ్స్ అని, అసెర్టివ్ స్కిల్ ట్రైనింగ్స్ అని. వనిజ గారు, మరి ఈ డిప్రెషన్ ట్రీట్మెంట్కి అలాగే ట్రైనింగ్ కూడా ఎంత టైం పడుతుంది అంటారు? అసలు ట్రీట్మెంట్ టైం అనేది మనము కరెక్ట్గా చెప్పడానికి ఉండదండి. ఎందుకంటే ఆ వ్యక్తి మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఎవరైతే డిప్రెషన్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఏ స్థాయిలో ఉంది, దానికి మనం ఇచ్చే ట్రీట్మెంట్ను అతను ఎంత బాగా రియాక్ట్ అవుతున్నాడు, ఎంత బాగా అడాప్ట్ చేసుకుంటున్నాడు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అందరి ఎమోషన్స్ ఒకటేలాగా ఉండవు. సో వాళ్ళని బట్టి మనము డ్యూరేషన్ డిసైడ్ చేయబడుతుంది. ఇంత టైం కానీ మ్యాక్సిమము తొందరగానే మనం దాని నుంచి బయటికి తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. సివియర్గా ఉన్నప్పుడు మాత్రం టైం పడుతుంది. ఈ రోజుల్లో మనం చూసుకుంటే ఈ డిప్రెషన్ కారణంగా అటు స్కూల్ పిల్లలు కూడా ఆత్మహత్యలు ఎక్కువగా చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాము. అటు చిన్న పిల్లల్లో అలాగే ఉంది, ఇటు పెద్దవారిలో కూడా అలాగే ఉంది. దేనికంటారు అసలు? చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళల్లో ఈ సూసైడల్ అటెంప్ట్ చేయాలన్నది ఆలోచన రావడం అనేది చెప్పాలంటే కొంతవరకు హెరిడిటరీ కూడా కారణం అండి. ఈ డిప్రెషన్, సూసైడల్ థాట్స్ రావడానికి హెరిడిటరీ అంటే వంశపారపర్యంగా 40% వచ్చే అవకాశం ఉంది. అయితే అంత 100% ఒక 40% వచ్చే అవకాశం ఉంది. ఆ 40% కాకుండా మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళ టైం ప్రకారంగా వాళ్ళు చేయాల్సిన పనులు టైంకి చేయకపోవడం వల్ల సమస్యల్ని వాళ్ళే కొని తెచ్చుకోవడం అంటారు కదండి, అలా చేసుకున్నది కొంత ఉంటుంది. డిప్రెషన్కి అలా లోన్ అవుతారు. అది కాకుండా వాళ్ళు కెమికల్ ఇంబ్యాలెన్స్ అంటారు. కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా డిప్రెషన్కి లోన్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో వనిజ గారు, మరి ఈ డిప్రెషన్ అనేది ఒక తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు మరి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుందంటారు అసలు? చాలా మంచి క్వశ్చన్ అండి. ఈ డిప్రెషన్ తీవ్ర స్థాయిలో ఉన్న వాళ్ళే సూసైడ్ చేసుకుంటూ ఉంటారు, ఆ ప్రయత్నం కూడా చేస్తుంటారు. అయితే మనం ఇంతకుముందు చేసిన టెస్ట్లో కానీ ఆ వ్యక్తిని చూడగానే ఈ సైకాలజిస్ట్ కానీ సైకియాట్రిస్ట్ కానీ తెలుస్తుంది. అప్పుడు దాంట్లో సివియర్ ప్రొఫౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి తీవ్ర స్థాయిలో ఉంటుంది, వాళ్ళు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఏం చేస్తారంటే ఇన్ పేషెంట్ ట్రీట్మెంట్ అంటారు. ఇంతకుముందు మనం అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్లో ఏం చేసాము, యాంటీ డిప్రెషన్స్ ఇచ్చాము, సైకోథెరపీ ట్రీట్మెంట్ చేసాము. వెంటనే కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది అంటారు అసలు? తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు మాత్రం మనం వెంటనే కంట్రోల్ చేయడానికి ఉండదు. ఎందుకంటే వాళ్ళని నార్మల్ స్థితికి తీసుకురావడానికి చాలా టైం డ్యూరేషన్ పడుతుంది. రీజన్ ఏంటంటే వాళ్ళ ఆ పరిస్థితి చేరుకోవడానికి కూడా చాలా కాలం అయి ఉంటుంది. అంత డిప్రెషన్కి రావడానికి అది ఇమీడియట్గా వచ్చింది కాదు, ఒక ప్రాసెస్లో చాలా కాలం నుంచి వాళ్ళు ఆ స్థాయికి ప్రొఫౌండ్ లెవెల్కి చేరుకున్నారు. దానికి ఏంటంటే అప్పుడు మనము ఇన్ పేషెంట్ ట్రీట్మెంట్ అంటే
సైకియాట్రిస్టులు హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ కొనసాగిస్తారనమాట. దాంట్లో ఒక్కొక్కసారి కొంతమందికి 6 నెలల్లో నయమైపోతుంది, కొంతమందికి 1 ఇయర్లో నయం అవుతుంది. ఒకటి ఏంటంటే ఈ ట్రీట్మెంట్ ఉంది, దీంట్లో నుంచి బయటపడగలము అన్నది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఓకే. ఎందుకంటే డిప్రెషన్ అనేది మనకి బ్రెయిన్ ఉండి ఆలోచించగలిగే ప్రతి వ్యక్తి ఏదో ఒక సమయంలో తక్కువ లేదా ఎక్కువ స్థాయిలో డిప్రెషన్కి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఉరుకుల పరుగుల ప్రపంచంలో మనకి ఇటు జాబ్కు వెళ్తూ ఇటు బిజినెస్ చేసే వాళ్ళు ఎవరికైనా ఏదో ఒక యాక్టివిటీలో వాళ్ళు డిప్రెషన్ గురవ్వచ్చు. కానీ వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే దీనికి ట్రీట్మెంట్ ఉంది, దీని నుంచి బయటపడచ్చు, బయటపడి మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు, అంతకంటే ఎక్కువ శక్తితో మనం మన లక్ష్యాన్ని చేరుకోవచ్చు, మనం ఒక కొత్త జీవితాన్ని చూడొచ్చు అని నమ్మాలి. ఎవరు డిప్రెషన్ ఫేస్ చేస్తున్న వ్యక్తి, ఆ కుటుంబంలోని సభ్యులు అందరూ కూడా ఆ విషయాన్ని నమ్మాలి. ఓకే వనజ గారు, మరి డిప్రెషన్ ఉండటం వల్ల చెడు అలవాట్లు కూడా లోని అవకాశం ఏమైనా ఉంటుందంట? ఉందండి. చెడు అలవాట్లు ఉన్నందువల్ల డిప్రెషన్లోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. డిప్రెషన్లో ఉన్నవాళ్ళు చెడు అలవాట్లకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే దానికి సరైన అవగాహన లేకపోవడమే. ఎందుకంటే ఇలా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, డిప్రెషన్ది ప్రాబ్లం ఉంది, నువ్వు దీంట్లో నుంచి బయటపడచ్చు అని చెప్పేవాళ్ళు లేనప్పుడు ఏం చేస్తారు, తాగుడు అలవాటు చేసుకోవడము, స్మోకింగ్ అలవాటు చేసుకోవడం, ఏదో దాంట్లో నుంచి రిలాక్స్ అయిపోతామని. కానీ నిజంగా అవ్వదు. వాళ్ళ ఫీల్ అంతే, దాంట్ నుంచి బయటపడచ్చు అని వాళ్ళు అనుకుంటారు తప్పించి వాళ్ళు నిజంగా దాని నుంచి బయటపడరు. సమస్య పెరుగుతుంది. కరెక్ట్. ఇంకొకటి ఏంటంటే లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు, హెల్త్ ఇష్యూస్ ఉంటాయండి కొంతమందికి, దీర్ఘకాలిక వ్యాధులు అంటారు కదా, ఆ వ్యాధులతో బాధపడే వాళ్ళకు కూడా ఈ డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ యాక్సిడెంట్లో కాలు విరిగింది ఒక వ్యక్తికి, అతనికి ఏమనిపిస్తుంది, ఇప్పుడు చేసే ఉద్యోగం అంటే మన కాళ్ళు ఇవన్నీ ఉపయోగించుకొని జాబ్ చేయాలి కదా, ఇప్పుడు నార్మల్ నేను జాబ్ చేయలేను, నాకు కాళ్ళు లేవు, అన్ని పనులు చేయలేను, ఇంట్లో ఫ్యామిలీకి కూడా ఇబ్బంది అవుతుంది, ఇంకా నా జీవితం ఇంతే అని ఆలోచించాడంటే ఏమీ చేయలేడు. కానీ కాళ్ళు లేకపోయినా నా చేతులు బాగున్నాయి, నా కళ్ళు బాగుంది, నా బ్రెయిన్ బాగుంది, నా బాడీలో మిగతా పార్ట్స్ అన్నీ బాగున్నాయి, నేను బతికే ఉన్నాను అని ఆలోచించి నేను బాగున్నాను కాబట్టి ఇంకేమైనా చేయొచ్చు అని ఆలోచిస్తే ఏ ప్రాబ్లం ఉండదు. కానీ ఆ టైంలో వాళ్ళు నాకు కాలు లేదు అని చాలా బాధపడడం వల్ల ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. దానితోటి కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేస్తారు. అలాంటి టైంలో కుటుంబ సభ్యులు, దగ్గర వాళ్ళందరూ సహాయంగా అండగా నిలబడి దాని నుంచి బయటికి రావడానికి సహకరించాలి. సో వనజ గారు, ఈ మధ్యకాలంలో చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా అంటే డిప్రెషన్కి లోనవుతున్నారు. ఇటు చిన్నపిల్లలు కావచ్చు, ఇటు పెద్దవాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా డిప్రెషన్కి లోనవుతున్నారు. మరి ఆ డిప్రెషన్కి ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయో చాలా చక్కగా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చూశారు కదండి, ఇది వాళ్ళ జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమం. మరో జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.